హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ప్రియాత్మస్వరూపులారా, సంపూర్ణ నీతి చంద్రిక నుండి మొదటి తంత్రం, పంచతంత్రంలో మొదటి తంత్రం మిత్రలాభం గురించి కథ సెకండరీగా అందున్నటువంటి మనకి ఇంగిత జ్ఞానాన్ని, కామన్ సెన్స్ని, లెర్నింగ్ నేచర్ని పెంచేటటువంటి సూక్తులని, ఆ నీతి చంద్రిక అని పేరే ఇచ్చారు ఆయన. ఆ నీతుల్ని ప్రధానంగా విచారణ చేస్తూ వరుసగా వీడియోలు సమర్పిస్తూ వస్తున్నాను. ఇప్పుడు తరువాయి భాగాన్ని, ముందటి వీడియోలో మందరుడు అనేటటువంటి తాబేలు హిరణ్యకుడు అనేటటువంటి ఎలుక యొక్క పూర్వ వృత్తాంతాన్ని విని కౌన్సిల్ చేస్తూ ఆ సానుభూతి చూపిస్తూ కొన్ని నీతులు చెప్పడం మనం చూసాం. దానికి కృతజ్ఞతగా హిరణ్యకుడు ఇలా అంటున్నాడు: మందరా, నీ వచనామృతము వర్షించి నా దురంత తాపము నివారించితివి. నేను ధన్యుడనైతిని. మిత్రలాభమను లాభ సంపద అను వచనము నేడు నాకు లక్ష్య సమన్వితమయ్యను. మందరా, నీ వచనామృతం, అమృతం లాంటి నీ మాటలతో అవి వర్షించి నా దురంత పాపము, చాలా కష్టమైనటువంటి నా దురంత తాపము, నన్ను దహిస్తూ ఉన్నటువంటి తాపాన్ని నువ్వు నివారించావు. నేను ధన్యున్నయ్యాను. మిత్రలాభం అనేటటువంటి వచన సంపద నాకు లక్ష్య సమన్వితము. అన్విత అంటే అప్లికబుల్ అండి. సమన్వితం అంటే పర్ఫెక్ట్గా అప్లై అయింది. దేనికి? నా జీవిత లక్ష్యానికి. మిత్రలాభం అనే సంపద సమకూర్చుకోవడం నా జీవిత లక్ష్యం. అది ఇప్పుడు నాకు పూర్తిగా అప్లై అయింది, నాకు పూర్తిగా లభించింది. ఎవ్వడు హంసములను, సుఖములను, మయూరములను శుక్ల హరిత చిత్రములు గావించెను, ఆ ఈశ్వరుడా ఈ జంతువులకు దత్తదను రూపమైన వృత్తిని కల్పించువాడు. మూఢులి అర్థమెరుగక వృత్తికై పడరాని పాట్లు పడి కాలము వ్యర్థముగా పోగొట్టుచున్నారు. విత్తము గడనయందొక దుఃఖము, కాపుదల ఎందొక దుఃఖము, వినాశమందొక దుఃఖము పుట్టించుచున్నది. ఇట్లు దుఃఖైక మూలమైన విత్తమేల కాల్పన అంటూ ఇప్పుడు ఈ హిరణ్యకుడు అంటున్నాడు, ఏ ఈశ్వరుడైతే హంసములకు శుక్ల తెల్ల రంగుని, శుకములకు హరిత ఆకుపచ్చటి రంగుని, మయూరములకు చిత్రములని, నెమలి కంఠం దగ్గర ఒక రంగు, తొరాయి తెల్ల, నెమలి పింఛంలో అయితే 4-5 రంగులు, ఇంకా దాని శరీరం మీద తెల్లని చుక్కలు, ఇలా రకరకాల వర్ణాలు ఇచ్చాడు. ఆ ఈశ్వరుడు జంతువులన్నింటికీ రంగులని, రూపాలని ఇచ్చినట్టే తదనురూపమైన వృత్తిని, ఆహారాన్ని పొట్ట నింపుకుండే వృత్తిని కూడా కల్పించేవాడు. మూర్ఖులు ఇది తెలుసుకోలేక పొట్టకూటికి ఏ వృత్తి తీసుకోవాలా అని నానా అగచాట్లు పడి కాలము వ్యర్థముగా పోగొట్టుచున్నారు. ఇవి పశుపక్షాదులు ఆ పొట్టకుటి వృత్తికి ఏమి వెతుకులాడుకోవండి. కోడికి గింజలు ఏరడం, గద్దకి కోడి పిల్లల్ని ఎత్తుకుపోవడం, వాటికి పుట్టుకతోనే వస్తుంది. మనిషి మాత్రమే పొట్టకుటి వృత్తి కోసం నానా పెనుగులాట్లో పడతాడు. కుల వృత్తుల వ్యవస్థ ఉన్నప్పుడు ఈ పెనుగులాట మనిషికి కూడా ఉండేది కాదు. పిడికడు పొట్ట, 100 ఏళ్ళు కూడా నిలవని పొట్ట, దీనికోసం ఏది పని చేస్తే ఏమి? ఒకడు చదువు చెబుతాడు, ఇంకొకడు మురికి ఏరుతాడు, అంతే కదా అనుకొని ఆ తాత తండ్రుల వృత్తుల్ని కొనసాగిస్తూ ఈ దీనికంటే భౌతిక విద్య కంటే పారమార్థిక విద్య కాబట్టి నువ్వేం చేస్తున్నావు అంటే, నేను పేడకళ్ళు ఎత్తి పిడకలు కొట్టి అమ్ముకుంటున్నాను అనేవాడు కాదు. ఆ కడుపు నింపుకుండే వృత్తి ఏదైనా అవని, ముక్తి పొందేందుకు ఏ సాధన చేస్తున్నాడో అది చెప్పేవాడు ఒకప్పుడు. ఇప్పుడైతే ఏం చేస్తున్నావు అంటే, ఫలానా ప్రొఫెషన్లో ఉన్నాను, ఫలానా కంపెనీలో ఫలానా జాబ్ చేస్తున్నాను, ఇలా చెప్పుకుంటున్నారు. ఇది తేడా అన్నమాట. కాబట్టి అందుకోసం వృత్తికై గడన, విత్తము గడన ఎందొక దుఃఖం. అందున ఈ డబ్బు విషయంలో సంపాదించేప్పుడో దుఃఖం, దాన్ని దాచుకునేందుకు ఎవరి మూలంగానూ దగా పడకుండా, దోచుకోబడకుండా, ట్యాక్సుల రూపేణా గవర్నమెంట్కి కట్టేసుకోకుండా ఇంకా ఏ దారులు తొక్కాలా అని ఆ కాపుదల ఎందొక, దాచుకోవడంలో ఒక దుఃఖం, అది నాశనం అయితే మరింత దుఃఖం. ఇట్లా దుఃఖైక మూలమైన విత్తమేలా, అలాంటి డబ్బు ఎందుకు కాల్చన
ధర్మార్థము ధనము కోరుట కంటే నిస్పృహత్వము మంచిది. ధర్మకార్యాలు చేయడం కోసం డబ్బులు సంపాదించాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. నేను ఆ కోవకి రానండి, నేను సన్యాసిని, నేను కడుపు నింపుకోవడానికి కూడా భిక్ష అడగవచ్చు. కానీ కొన్ని ధర్మ సంస్థలు ధర్మాన్ని ప్రచారించేందుకోసం, ధర్మ కార్యాల కోసం డబ్బులు అడుగుతూ ఉంటారు. అది కూడా వద్దని ఇక్కడ చెప్తున్నారు విష్ణు శర్మ మనకి. ఎందుకంటే అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా. ఆకాశమునందు పక్షుల చేత, భూమి యందు వ్యాళముల చేత, జలముల యందు మీనముల చేత మాంసము భక్షింపబడినట్లు సర్వత్రా విత్తవంతుడు భక్షింపబడియును. ఆకాశంలో పక్షులు గద్ద మరో చిన్న పక్షిని చంపి తినేస్తూ ఉంటుంది. భూమి యందు వ్యాళముల చేత, భూమి మీద పాము ఎలుకల్ని, కప్పల్ని, అలాగా పులి మరో జంతువుని, ఇలా ఒక జంతువు మరొక జంతువుని, జలముల యందు చేపలు మరో చేపల్ని, పెద్ద చేపను చిన్న చేప మాయాబజార్లో పాడుతారు కూడాను. అలాగా మాంసము భక్షింపబడుచున్నది. ప్రతి జీవి మరో జీవికి ఆహారం అయిపోతూ ఉంటుంది. కాబట్టి విత్తవంతుడు కూడా, ధనవంతుడిని కూడా అందరూ పీడిస్తారు. కాబట్టి తృష్ణ మానికులు వివేక కార్యము. తృష్ణ ఒక్కటి మానెనా ఆవల దరిద్రుడెవడు, ధనికుడెవ్వడు. దానికి ఎవ్వడు ఎడమిచ్చును. ఈ డబ్బు మీద ఆశ, తృష్ణ, దాహం, ధనదాహం ఒక్కటి వదులుకుంటే అది వివేక కార్యం. అది వదులుకుంటే ఇంకా పైన దరిద్రుడెవడు, ధనికుడెవడు. ఏదైనా కావాలని పరుగులెడితేనే కదా బాధలు. అవేవీ లేనప్పుడు ఇంకేమిటి? వాని మార్గమే దాస్యమునకు సింహాసనం. డబ్బు కోసం ఎవడు పరుగు పెడతాడో వాడి మార్గం దాస్యానికి సింహాసనం. వాడు బానిస. ఆ మాటని ఎంత అందమైన పరస్పర విరుద్ధాలు. దాస్యము, సింహాసనం. దాస్యానికి సింహాసనం అంటూ ఎంత సొగసుగా చెప్పారో చూడండి. కనుక నీ సన్నికర్ష ప్రభావము చేత నా అజ్ఞానము సర్వము నివర్తించినది. కృతార్థుడనైతిని. నీ మాటలతో, నీ సన్నిధానంతో నా అజ్ఞానం తొలగిపోయింది. సర్వము నివర్తించినది. నిజానికి ఇప్పటికే అతడు అడవిలోకి వచ్చాడు. చిత్రగ్రీవుడి కష్టాన్ని తీర్చినప్పుడైనా, లఘుపతనకుడితో స్నేహం చేసినప్పుడైనా స్నేహాన్ని వదులుకోలేక స్థానాన్ని వదిలేసుకొని మందరగుడి దగ్గరికి వచ్చినప్పటికే హిరణ్యకుడు ఇదే దారిలో ఉన్నాడు. అయినా మందరుడు ఇచ్చినటువంటి కౌన్సిలింగ్కి కృతజ్ఞతగా తనని తాను తక్కువ చేసుకొనైనా సరే సంతోషం కలిగించడం స్నేహితుడికి అది స్నేహధర్మం. నేనా నువ్వా అన్నట్లుంటే అది కపట స్నేహం. పైకి మచ్చా అనుకోవచ్చుగాక, కానీ ఎప్పుడు ఎవరిని వెనుదెబ్బ పొడవాలా అన్నట్టే చూస్తుంటారు. అదే స్నేహితుడిని సంతోషపరిచేటందుకోసం తనను తాను తగ్గించుకునేవాడు. పరస్పరం ఇద్దరు లేదా పరస్పరం ఆ బృందంలో ఉన్న అందరూ అలాగే ఉంటే ఆ స్నేహితులు ఎంతో మిత్ర లాభాన్ని పొందగలరు. ఇదిగో ఇప్పుడు మందరుడు, హిరణ్యకుడు, లఘుపతనకుడు చూపించినటువంటి ఆనందాన్ని పొందగలరు. కాబట్టి ఇంకా కొనసాగిస్తున్నాడు. నిరంతరముగా నీతోడి సంగతి కంటే నాకు లాభం ఒకటి లేదు. నీతోడి ప్రణయమునకు ఒక్క కొరతయూ రాబోదు. ప్రణయములు ఆమరణాంతములు, కోపములు తక్షణ భంగురములు, త్యాగములు నిశ్శంకములు అగుట మహాత్ములకు సహజం. కాబట్టి నీతోటి స్నేహం లభించింది నాకు. నీ ప్రేమ కంటే నాకు లాభం ఇంకోటి లేదు. సమవయస్కుల మధ్య ఉన్న ప్రేమని స్నేహం అంటారండి. పెద్దవారి పట్ల ఉన్న ప్రేమని భక్తి అంటారండి. మాతృభక్తి, పితృభక్తి, దైవభక్తి, గురుభక్తి, ఇలా. మనకంటే చిన్నవాళ్ళ మీద ఉన్న భక్తిని, ప్రేమని వాత్సల్యం అంటారు. కాబట్టి నీతోడి ప్రణయమునకు, నీతో ఉన్న ఈ స్నేహంతో నాకు ఒక్క కొరత కూడా రాదు. ప్రేమలు ఆమరణాంతములు, కోపాలు తక్షణ భంగురములు. ఒకవేళ స్నేహితుల మధ్య కోపం వచ్చినా అది త్వరగానే పోతుంది. త్యాగములు నిశ్శంకములు, ఒకరి గురించి ఒకరు త్యాగం చేసుకుంటే స్నేహితులు వాళ్ళ మధ్య ఒకరి పట్ల ఒకరికి అనుమానాలుండవు అని పెద్దలంటారు అంటూ చెప్పింది. మందరుడు ఆ పలుకులు విని మిగుల సంతోషించి హిరణ్యక లఘుపతనకములను తానును ఏధేశ్చా విహారాదుల కాలక్షేపములు చేయుచు
సుఖముగా నుండెను. ఈ విధంగా సంభాషించి ఆ ముగ్గురు కలిసి ఆహారం సంపాదించుకున్నంతసేపు ఆ పనులేవో చూసుకొని తాము సంపాదించిన ఆహారాన్ని ఒకరితో ఒకరు పంచుకొని మిగిలిన సమయంలో హాయిగా మంచి మాటలు చెప్పుకుంటూ కబుర్లాడుకుంటూ జోకులేసుకుంటూ ఎంతో సంతోషంగా గడిపారు. సుఖముగా నుండెను అన్నాడు ఆయన. తదుపరి ఏం జరిగిందో మరో వీడియోలో మీతో పంచుకుంటానండి. వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు. హరి ఓం. ప్రియ పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.